వచ్చే 3 ఏళ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో పీపీటీ ఇస్తున్న సమయంలో ఆయన ఈ ప్రకటన చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి సమీపంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అభిమానులకు అభివాదం చేస్తూ కారుపైకి ఎక్కిన ఆయన కారుపైన ఉన్న విద్యుత్ వైర్లను ముందుగానే పసిగట్టి కారుపైనే పడుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికతతోనే పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీ నంబర్ 1గా నిలిచిందని హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఇవాళ గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు తెలుగు భాషాభిమానులు, సాహిత్య ప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత బర్సేదేవా శనివారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు 48 మంది కీలక నేతలు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్ తిరిగి చోటు దక్కించుకోగా మహమ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనిజులాపై దాడులు తామే చేశామని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులా డ్రగ్స్కు కేంద్రంగా మారిందని అన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.